Hearty welcome to the Kranti Maths YouTube channel, my dear children. మనం 10th క్లాస్లో 4th యూనిట్ చేసుకుంటున్నాం కదా, అందులో 2 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయాయి. వాటి తర్వాత మనకున్నటువంటి నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నేచర్ ఆఫ్ ద రూట్స్ అన్నమాట. సో ఆ నేచర్ ఆఫ్ ద రూట్స్ గురించి తెలుసుకుందాం. ఆ నేచర్ ఆఫ్ ద రూట్స్ ఎలా డిసైడ్ చేయొచ్చు అంటే, మనకు నార్మల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. దీని యొక్క రూట్స్ ఎక్స్ వాల్యూస్ అనేవి ఒక ఫార్ములాతో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ ఫార్ములాతో మనము వీటి యొక్క రూట్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసాం కదా, అదే విధంగానే ఈ ఫార్ములా యూస్ చేసి ఎక్స్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ 2 ఉంది కదా, ప్లస్ వాల్యూతో ఒక వాల్యూ, మైనస్ నెంబర్తో ఇంకొక వాల్యూ మనకు వస్తుంది. సో ఇక్కడ నేచర్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే, ఈ బీ స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్లస్ ఆర్ మైనస్ 2 తర్వాత అదే ఉంటుంది. చూడండి, బీ బై 2a కామన్ ఫిక్స్గా ఉంటుంది. ఇది చేంజ్ అయ్యే కొద్దీ ఆ టోటల్ నేచర్ అనేది మారిపోతుంది. బీ స్క్వేర్ మైనస్ 4acని ఇక్కడ మనం ఏమంటామంటే డిస్క్రిమినెంట్ అంటాం. డిస్క్రిమినెంట్ తెలుగులో అయితే విచక్షణి అంటామన్నమాట. విచక్షణి అంటారు. ఈ డిస్క్రిమినెంట్ని బేస్ చేసుకొని ఆ రూట్స్ ఎలాంటివో మనం చెప్పచ్చు. ఇక్కడ బీ స్క్వేర్ మైనస్ 4ac డిస్క్రిమినెంట్ అవుతుంది. ఇది ఈక్వల్ టు 0 అయ్యే ఛాన్సెస్ ఉంది. అట్లనే బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయ్యే ఛాన్స్ ఉంది. అట్లనే బీ స్క్వేర్ మైనస్ 4ac అనేది ఒక నెగటివ్ నంబర్ లెస్ దాన్ 0 అయ్యడానికి కూడా ఛాన్స్ ఉంది. సో అలాంటప్పుడు ఈక్వల్ టు 0 అంటే ఆ రూట్స్ ఎలా ఉంటాయి అంటే, రూట్స్ ఆర్ ఈక్వల్ ఉంటాయి. ఈక్వల్ రూట్స్ అనేవి మనకు ఫామ్ అవుతాయి. ఈక్వల్ టు 0 అయితే ఈ మొత్తం వెళ్ళిపోతుంది కదా, ప్లస్ ఆర్ మైనస్ సేమ్ చేంజ్ ఉంది. బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అన్నప్పుడు 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ అనేవి ఆ ఈక్వేషన్కి ఉంటాయి. అదే లెస్ దాన్ 0 అనుకో, రూట్ పాజిటివ్ నెంబర్ అంటే ఏదో ఒక వాల్యూను తీసుకోవచ్చు. అదే నెగటివ్ నెంబర్స్కి రూట్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయలేం కాబట్టి, అక్కడ చేసినా కూడా అవి రియల్ నెంబర్స్ అయితే కావు. కాబట్టి ఏమవుతాయి, ఇమాజినరీ నెంబర్స్ అవుతాయి. సో ఇక్కడ నో రియల్ రూట్స్ అంట. రియల్ రూట్స్ ఉంటాయా అంటే రియల్ రూట్స్ ఇక్కడ ఉండవు అని చెప్తాం. సో ఈ 3 రకాల నేచర్ అనేది ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అనేవి కలిగి ఉంటాయి. ఓకే, రైట్. మరి ఎక్సర్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏమో చూద్దామా. రైట్, ఇక్కడ ఎక్సర్సైజ్ 4.3 చూడండి. ఫైండ్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇఫ్ ద రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ ఫైండ్ దెమ్ అన్నాడు. ఫస్ట్ వన్ ఏంటి, 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5 ఈక్వల్ టు 0. సో అన్నప్పుడు ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫామ్లో ఉంది కదా. సో అలాంటప్పుడు ఏ వాల్యూ ఎంత, 2, బి వాల్యూ మైనస్ 3, సి వాల్యూ 5 అవుతుంది కదా. ఏ వాల్యూకు బి వాల్యూ మైనస్ 3, సి వాల్యూ ప్లస్ 5. సో ఇక్కడ డిస్క్రిమినెంట్ బీ స్క్వేర్ మైనస్ 4ac అనే దాన్ని బట్టి రూట్స్ ఉంటాయా, పాసిబుల్ అవుతుందా లేదా చేయడానికి, సాల్వ్ చేయడానికి అని క్వశ్చన్. సో బీ స్క్వేర్ మైనస్ 4ac అన్నప్పుడు మైనస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ 2 ఇంటూ 5 ఈక్వల్ టు మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 9 మైనస్ 4 2 జార్ 8 8 5 జార్ 40 అనగా మైనస్ 31 ఉంది. సో మైనస్ వాల్యూ వచ్చినప్పుడు మనకు అక్కడ రియల్ రూట్స్ ఫామ్ అవుతాయా, ఫామ్ అవ్వవు. ద ఈక్వేషన్ హ్యాస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ నో రియల్ రూట్స్ అని చెప్తాం. ఓకే, రైట్. మరి ఇక్కడ సెకండ్ ప్రాబ్లం గమనించండి. ఇఫ్ ఎగ్జిస్ట్ ఫైండ్ అవుట్ అన్నాడు. ఇక్కడ ఎగ్జిస్ట్ ఉండవు, రియల్ రూట్స్ ఉండవు కాబట్టి మనం ఇక్కడ ఫైండ్ చేసిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, 3x స్క్వేర్ మైనస్ 4 రూట్ 3x ప్లస్ 4 ఈక్వల్ టు 0. ఇక్కడ ఏఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0తో కంపేర్ చేస్తే ఏ వాల్యూ 3, బి వాల్యూ
మైనస్ 4√3, సి వాల్యూ 4 అవుతుంది అన్నప్పుడు బి స్క్వేర్ మైనస్ 4ac ఏమవుతుంది? బి వాల్యూ మైనస్ 4√3 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ ఇంటూ సి 4 ఈక్వల్ టు మైనస్ 4 స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది. 4 స్క్వేర్ 16, 16 3 జా 48 మైనస్ 4 3 జా 12, 12 4 48 ఈక్వల్ టు 0. ఇలాంటి సిచ్యుయేషన్లో ఈక్వేషన్ హ్యాస్ 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉంటాయి. then రాస్తాం ద ఈక్వేషన్ హ్యాస్ 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ అని రాస్తాం. ఇప్పుడు వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వయర్ మైనస్ 4ac ఇక్కడ 2a, ఇక్కడ ఏమైంది మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ ఏమైంది మొత్తం 0 కదా. సో మైనస్ బి అంటే ఏమవుతుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4√3 బై, దీన్ని బాగా చేద్దాం, బై 2 ఇంటూ ఏ వాల్యూ 3. సో అప్పుడు ఏమవుతుంది? 4/2 1 is 2, 2 2 are 4, 2√3/3 అవుతుంది. అంటే మనకు రియల్ రూట్స్ 2√3/3 ఒకటి, అట్లనే ఇంకొక రూట్స్ కూడా 2√3/3 అనేవి 2 రియల్ రూట్స్ అవుతాయి. ఓకే రైట్. మరి థర్డ్ క్వశ్చన్, ఓకే చిల్డ్రన్, థర్డ్ క్వశ్చన్ ఒకసారి గమనించండి. 2x² మైనస్ 6x ప్లస్ 3 ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకు ఏ వాల్యూ 2, బి వాల్యూ మైనస్ 6, సి వాల్యూ 3. సో బి స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్స్ టు మైనస్ 6 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 2 ఇంటూ 3. మైనస్ 6 హోల్ స్క్వేర్ 36 మైనస్ 4 2 are 8, 8 3 are 24 ఈక్వల్స్ టు 12 అవుతుంది. ఇదే మీ గ్రేటర్ దాన్ 0 కాబట్టి ఏమవుతుంది? ఓహో సారీ, ఇక్కడ 2 ఈక్వల్ రియల్ రూట్స్. ఎందుకు ఈక్వల్ ఉన్నప్పుడు? 0 ఉన్నప్పుడు ఈక్వల్ అవుతుంది. సో గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు ద ఈక్వేషన్ హ్యాస్ 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్. సో ఈక్వేషన్కి 2 డిఫరెంట్ రియల్ రూట్స్ ఉంటాయి. అవి ఏమి అంటే ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ బి అన్నప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac ఎంత 12/2 ఇంటూ 3 ఈక్వల్స్ టు 6 ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ ఏమవుతుంది 4 3 సార్ కదా. సో 2√3/2 ఇంటూ 3. ఎందుకు 2 ఇంటూ 3 అలా పెడుతున్నానంటే ఇక్కడ 2 కామన్ తీస్తే మనకు 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? 3 ప్లస్ ఆర్ మైనస్ 2√3/3 అనేది అవుతుంది. సో 2 డిఫరెంట్ రియల్ రూట్స్ ఏంటి? 3 ప్లస్ 2√3/3 3 మైనస్ 2√3/3 అవుతుంది. ఇవి ఈ ఈక్వేషన్కి 2 డిఫరెంట్ రియల్ రూట్స్ అవుతాయి. ఓకే ఓకే అర్థమైంది అంటే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు? సారీ, ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏమ్మా? ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ 2x² ప్లస్ kx ప్లస్ 3 ఈక్వల్ టు 0 కదా. ఏమి ఫస్ట్ వన్ 2x² ప్లస్ kx ప్లస్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ క్వశ్చన్ ఏమి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సో దట్ దే హ్యావ్ 2 ఈక్వల్ రూట్స్. సో ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హ్యాస్ 2 ఈక్వల్ రూట్స్ అన్నప్పుడు మన కండిషన్ ఏంటి? బి స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ 0 అవ్వాలి. మరి ఇక్కడ ఏ ఈక్వల్స్ టు 2, బి ఈక్వల్ టు k, సి ఈక్వల్ టు 3 కదా. మరి బి స్క్వేర్ మైనస్ 4ac అన్నప్పుడు బి అంటే k²
minus 4 into a 2 into c 3 equal to 0. So k square minus ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 24 అవుతుంది ఈక్వల్ టు 0. సో k square ఈక్వల్స్ టు 24. సో k ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ 24 ప్లస్ ఆర్ మైనస్, అంతే కదా, ప్లస్ వాల్యూ అవ్వచ్చు మైనస్ వాల్యూ కూడా అవ్వచ్చు. అలాంటప్పుడు మనకు 2 నెంబర్స్ కూడా పాసిబుల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, రైట్. మరి అట్లాంటప్పుడు ఏమవుతుంది k ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్, ఇక్కడ 4√6 కదా, సో అందుకని 2√6గా రాస్తాం. ఇక్కడ k వాల్యూ. మరి సెకండ్ ఈక్వేషన్లో k వాల్యూ, సెకండ్ ఈక్వేషన్ ఏమి ఇచ్చినాడు, kx ఇంటూ x మైనస్ 2 ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి ఇలాంటి ఫామ్ లేదు కదా, మల్టిప్లై చేద్దాం. kx స్క్వేర్ మైనస్ kx ఇంటూ 2 మైనస్ 2kx ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏం ఫార్ములా, b స్క్వేర్ మైనస్ 4ac ఈక్వల్ టు 0. సో b వాల్యూ, ఇక్కడ a వాల్యూ k, b వాల్యూ మైనస్ 2k, c వాల్యూ 6. సో b స్క్వేర్ మైనస్ 2k హోల్ స్క్వేర్ మైనస్ 4a k ఇంటూ c వాల్యూ 6 ఈక్వల్ టు 0. మైనస్ 2 స్క్వేర్ 4k స్క్వేర్ మైనస్ 4k ఇంటూ 24k ఈక్వల్ టు 0. ఇక్కడ k కామన్ దిద్దాం, 4k మైనస్ 24 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏమవుతుంది, k ఈక్వల్ టు 0 అవుతుంది, లేదా 4k మైనస్ 24 ఈజ్ 0 అన్నప్పుడు 4k ఈక్వల్ టు ప్లస్ 24, k ఈజ్ 24/4 అంటే k వాల్యూ ఎంత, 4 6 that 1, సో 6. సో ఇక్కడ k వాల్యూ 0 అయినా అవ్వచ్చు 6 అయినా కావచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, is it possible to design a rectangular park mango grove whose length is twice its breadth and area is అన్నాడు. ఇది పాసిబుల్ అవుతుందా లేదా కనుక్కోవాలంటే ఇక్కడ కూడా మనము డిస్క్రిమినెంట్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, దాన్ని బట్టి చెప్పచ్చు. సో ఇక్కడ ఏమి ఇచ్చినాడు, రెక్టాంగులర్ మ్యాంగో గ్రూవ్ హూస్ లెంత్ ఈస్ ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. సో లెట్ the breadth of rectangular mango groove ఈక్వల్స్ టు ఎక్స్ మీటర్స్ అనుకుంది. సో అన్నప్పుడు ఏమవుతుంది, లెంత్ దెర్ఫోర్ లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ మ్యాంగో ఏమవుతుంది, లెంత్ ఈజ్ ట్వైస్ ఇట్స్ చెప్తున్నాడు, 2x మీటర్స్ అవుతుంది, రైట్. సో వాళ్ళ క్వశ్చన్లో ఏమి ఇచ్చినాడు, ఏరియా, ద ఏరియా ఈజ్ 800 మీటర్ స్క్వేర్. మనకేంటి, ఎల్ ఇంటూ బి ఈజ్ ఏరియా. సో L ఇంటూ బి, x ఇంటూ 2x ఈక్వల్ టు 800. సో x ఇంటూ 2x ఏమవుతుంది, 2x స్క్వేర్, 800 డివైడ్ వస్తే మైనస్ 800 ఈక్వల్ టు 0 అవుతుంది. సో 2x స్క్వేర్ ఈక్వల్స్ టు, ఇక్కడ x ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఇది అవసరం లేదు. 2x స్క్వేర్ ఈక్వల్స్ టు 800. సో x స్క్వేర్ ఈజ్ 800/2 క్యాన్సిల్ చేస్తే 400. సో ఇక్కడ x స్క్వేర్ వాల్యూ 400 వచ్చింది అంటే x వాల్యూ స్క్వేర్ రూట్ 400 అవుతుంది.
ప్లస్ ఆర్ మైనస్ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే సింగిల్ వాల్యూ. ఎందుకు? ద లెంత్ ఆఫ్ ద, ఏదో ఒక లెంత్, బ్రెడ్త్ కానీ ఏదైనా కానీ ఒక లెంత్ కాబట్టి, ఒక మెజర్మెంట్ కాబట్టి అది ఖచ్చితంగా మైనస్లో అనేది ఉండదు. సో ఎక్స్ ఈస్ 20 meters means breadth is 20 meters, length is 40 meters అవుతుంది. So it is possible to design a rectangular mango groove. It is possible to design a rectangular mango groove అని లాస్ట్లో రాసేస్తాం అంతే. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, is the following situation possible? If so, determine their present ages అన్నాడు. సో ఇక్కడున్న సిచ్యుయేషన్ పాసిబుల్ అవుతుందా? పాసిబుల్ అయితే ఇప్పుడు ఉన్నటువంటి ప్రెజెంట్ ఏజ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏమిచ్చినాడు క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ 2 friends is 20 years అన్నాడు. సో మనకు ఎవరెవరు ఎంతెంతో తెలియదు కాబట్టి ఒకటి ఎక్స్ అనుకుంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ సెకండ్ వన్ ఏమవుతుంది, 20 minus x అవుతుంది. సో ద ఏజ్ ఆఫ్, లెట్ ద ఏజ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఎక్స్ ఇయర్స్ అనుకుంటే, సో ద ఏజ్ ఆఫ్ సెకండ్ ఫ్రెండ్ ఈక్వల్స్ టు 20 minus x years అవుతుంది. ఎందుకు? టోటల్ ఏజ్ ఈజ్ 20 years కాబట్టి. 4 years ago ఏమి ఇచ్చినాడు? 4 years ago అన్నాడు, దాని ప్రోడక్ట్ అన్నాడు. ఫస్ట్ 4 years ago ఏమవుతుంది? ఏజ్ ఆఫ్ ఫస్ట్ ఫ్రెండ్ ఏమవుతుంది? ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 4 years అవుతుంది. ఏజ్ ఆఫ్ సెకండ్ ఫ్రెండ్ ఈక్వల్స్ టు 20 minus x. ఇందులో నుంచి -4 తీసేస్తే 16 minus x ఇయర్స్ అవుతుంది. ఓకే, రైట్. మరి ఇలాంటప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చినాడు? ప్రోడక్ట్ ఆఫ్ దర్ ఏజెస్ విల్ బి 48 అన్నాడు. సో అకార్డింగ్ టు ప్రాబ్లం సో ప్రోడక్ట్ ఆఫ్ ఏజెస్ ఏమి? ఎక్స్ మైనస్ 4 ఇంటూ 16 minus x ఈక్వల్స్ టు 48. ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఎక్స్ ఇంటూ 16 16x, ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, 4 ఇంటూ 16 4 సార్ 64, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4x ఈక్వల్స్ టు 48. సో మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 20x మైనస్ 64, ఇది ఈ వైపు వస్తే మైనస్ 48 ఈక్వల్ టు 0 అయిపోతుంది. అంటే మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 20x మైనస్ 112 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఈ 112 ఈక్వల్ టు 0 వచ్చింది. ఈ మొత్తం ఏబిసి వాల్యూస్ వచ్చినాయి కదా. సో హియర్ ఏ ఈక్వల్స్ టు -1, దీన్ని చేంజ్ చేసుకొని ప్లస్ అయినా తీసుకోవచ్చు. బి ఈక్వల్ టు +20, సి ఈక్వల్స్ టు -112. సో ఇక్కడ ఇది పాసిబుల్ అవుతుందా లేదా అన్నాడు. సో పాసిబుల్ అవుతుందా లేదా చేయాలంటే, కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ డిస్క్రిమినెంట్? b square minus 4ac. సో b square 20 square minus 4 into a minus 1 into c minus 1 equals to 20 square 400 minus into minus plus to plus into minus minus. సో 448 ఈక్వల్స్ టు మైనస్ వాల్యూ వచ్చింది కదా. సో ఇదేమి లెస్ దాన్ 0. ఇక్కడ ఏమవుతుంది? దేర్ఫోర్ దెర్ ఈజ్ నో రియల్ రూట్స్ అంటాము. సో ద ఈక్వేషన్ హ్యాస్ నో రియల్ రూట్స్. మరి రియల్ రూట్స్ లేనప్పుడు సిచ్యుయేషన్ పాసిబుల్ అవుతుందా? నాట్ పాసిబుల్. దేర్ఫోర్ ద సిచ్యుయేషన్ ఈజ్ నాట్ పాసిబుల్. సిచ్యుయేషన్ అనేది పాసిబుల్ కాదు. సో ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ ఉందేమో చూద్దాం. ఓకే, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏమ్మా? ఈజ్ ఇట్ పాసిబుల్ టు డిజైన్ రెక్టాంగులర్ పార్క్ పెరిమీటర్ 80, ఏరియా 400 అన్నాడు. ఫస్ట్ ఏమి ఇచ్చినాడు? ద
perimeter of the park, rectangular park. ఏమి వాళ్ళు ఇచ్చింది మనకు 80. సో నార్మల్గా ఏంటి L ప్లస్ బి 2 ఇంటూ L ప్లస్ బి ఈక్వల్స్ టు ఇక్కడ ఉన్నటువంటి 80కి ఈక్వల్ అయితే L ప్లస్ బి ఈక్వల్ టు 80 అవుతుంది. సో మనం ఏమనుకుందాం, లెట్ ద లెంత్ ఆఫ్ ద పార్క్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం. అప్పుడు బ్రెడ్త్ ఏమవుతుంది, ద బ్రెడ్త్ ఆఫ్ ద పార్క్ ఈస్ 80 మైనస్ ఎక్స్ అవుతుంది. ఏమిది, మీటర్స్. క్వశ్చన్లో ఇంకో కండిషన్ ఇచ్చాడు, ఏమి, ఏరియా ఈజ్ 400. సో ఏరియా ఆఫ్ ద పార్క్ ఈజ్ వాళ్ళు ఇచ్చిన ప్రకారం 400 మీటర్ స్క్వేర్. సో దీని ప్రకారం చేస్తే ఎల్ ఇంటూ బి కదా. సో ఎక్స్ ఇంటూ 80 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 400 అవుతుంది. దీన్ని మల్టిప్లై చేస్తే 80x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్స్ టు 400. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఉంది కాబట్టి దీన్ని ఎటువైపు తీసుకొని వస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 80x, ఇది అక్కడే ఉంది కాబట్టి ప్లస్ 400 ఈక్వల్ టు 0. ఇక్కడ మనకు ఏ వాల్యూ ఎంత వచ్చింది, 1, బి వాల్యూ మైనస్ 80, సి వాల్యూ 400 వచ్చింది. సో ఇప్పుడు డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం. బి స్క్వేర్ మైనస్ 4ac ఫైండ్ అవుట్ చేస్తే బి మైనస్ 80 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ 1 ఇంటూ సి 400. మైనస్ 80 హోల్ స్క్వేర్ ఎంత, 6400 మైనస్ 1600 వచ్చింది. ఓకే, ఒక సెకండ్, సారీ, ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగింది. ఇక్కడ ఏమవుతుంది, ఎల్ ప్లస్ బి 80 కదా. సో 2 ఇంటూ ఎల్ ప్లస్ బి ఏమవుతుంది, 40 అవుతుంది. ఇది 40. minus x. So x into 40 minus x. 40x minus x square minus 40x. ఇక్కడ b కూడా minus 40. సో minus 40 హోల్ స్క్వేర్ చేస్తే 1600 అవుతుంది. 1600 minus 1600 0 అవుతుంది. సో డిస్క్రిమినెంట్ 0 అయిందనుకో అక్కడ రియల్ రూట్స్ అనేవి ఉండవు. therefore the equation has, ఉండవు కాదు, 2 different distinct real roots వస్తాయి. The equation has 2 distinct real roots. అలా అన్నప్పుడు మనకు x వాల్యూ ఏమవుతుంది, మైనస్ బి బై 2a మైనస్ బి బై 2a అవుతుంది. ఇక్కడ మైనస్ బి అంటే మైనస్ 40. సో ఇక్కడ ఒక మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 40 బై 2 ఇంటూ 1. 40 బై 2 ఇంటూ 1 ఎంత, 20 మీటర్స్. 20 మీటర్స్ అవుతుంది. దేర్ఫోర్ లెంత్ ఆఫ్ ద పార్క్ ఈజ్ 20 మీటర్స్, బ్రెడ్త్ ఆఫ్ ద పార్క్ ఈజ్ 20 మీటర్స్. సో అలాంటప్పుడు పార్క్ మనకి ఏ షేప్లో ఉంటుంది, రెండు ఈక్వల్ అయితే. So finally the length is 20 meters, breadth is 20 meters. అలాంటప్పుడు the park is in స్క్వేర్ షేప్ వస్తుంది. రెక్టాంగులర్ పార్క్ అవ్వడానికి ఛాన్స్ లేదు. ఓకే, రైట్. ఓకే చిల్డ్రన్, అర్థమైంది కదా. మరి ఇక్కడ ఇంకా దీంతో ఈ లెసన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో మనము ఇలానే నెక్స్ట్ లెసన్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, మీకు ఇంకా ఎక్కడైనా కన్ఫ్యూజన్స్ కానీ ఏదైనా అర్థం కాకుండా కానీ ఇంకేమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి.
ఆ ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసుకుందాం. సో కీప్ వాచింగ్ క్రాంతి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.